ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాము. ఎక్కువసేపు మెత్తగా ఉండేలాగా, తొందరగా గట్టిపడకుండా ఎలా ఉండాలో కూడా ఇలా చేసి చూపిస్తాను చూడండి. ముందుగా మైదా తీసుకోండి 1 కప్పుతో. అందులోనే సాల్ట్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకొని వాటర్తో ఇలా స్టిక్కీగా ఉండాలన్నమాట. కొంచెం జిగురుగా ఉండేటట్టు పిండిని మనం కలుపుకొని ఒక 2 గంటల వరకు నానబెట్టాలి. ఇందులోనే నెయ్యి వేసి మనం నానబెట్టుకోవాలన్నమాట. సో బాగా నానాలి ఇవి 2 గంటల వరకు. తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు, ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని నానబెట్టాలన్నమాట 2 గంటలు. 2 గంటల తర్వాత దీన్ని కుక్కర్లో వేసి ఈ విధంగా ఉడకపెట్టాలి. చూసారా, ఇంత స్మాష్ అయిపోవాలి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లం తీసుకొని ఇలా ఉండకట్టేంత వరకు మనం దీన్ని వండుకోవాలన్నమాట. తర్వాత బొబ్బట్టు చేయడం కోసం మనం ఎక్సెస్గా వేసుకున్న ఈ నెయ్యిని మనం పక్కకు తీసేసి ఈ చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం బొబ్బట్లు చుట్టుకోవాలన్నమాట. సో మీరు ఇలాంటి కవర్ తీసుకొని ట్రై చేస్తే కొంచెం గ్రీజీగా ఉంటుంది కాబట్టి తొందరగా మీకు చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో కొలతలు మళ్ళీ చెప్తున్నాను. 1 కప్ మైదా తీసుకుంటే 3/4 కప్ శనగపప్పు తీసుకోండి. సో అదే కప్పుతో 1 కప్ బెల్లం తీసుకోండి. సో ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా కరెక్ట్ కొలతలు అన్నమాట, మెత్తగా వస్తాయి. సో ఎక్కువ మనకి పప్పు అయిపోయినా సరే మనకి పిండి మిగిలిపోతుంది లేదా పప్పు మిగిలిపోతుంది. ఇలా అయితే కరెక్ట్గా చేసుకోవచ్చు. సో నాకైతే ఇలాగా 10 వరకు వచ్చినాయి అనమాట. సో మీ సైజ్ ప్రకారం మీరు చేసుకుంటే ఈజీగా అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, చాలా ఈజీగా మెత్తగా చాలా బాగుంటాయి సాయంత్రం వరకు. సో సిల్వర్ ఫాయిల్లో పెట్టుకుని ఉంటే వేడిగా కూడా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.